హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ అయితే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. రాగి సంగటి. ఇదైతే మా నాయనమ్మ చెప్పిన రెసిపీ. చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఒకప్పుడు అయితే ప్రతి ఇంట్లో చేసేవారు. ఇప్పుడు పేరు కూడా తెలియని వంటలు ఉన్నాయి. టుడే మనం అలాంటి మర్చిపోతున్న రుచిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎక్కువ మంది అయితే రాగి పిండితో చేస్తారు, కానీ రాగులతోటి ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక గ్లాసు రాగులు, ఒక గ్లాసు రేషన్ బియ్యం అయితే తీసుకున్నా. రేషన్ బియ్యమే తీసుకోవాలి, ఎందుకంటే రేషన్ బియ్యంలో ఏంటంటే బంకగా జిగురు అనేది వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను. రాగులు చూడండి, కొంచెం గ్లాస్ అనేది కొంచెం పెద్దగా ఉంది, బియ్యం అనేది కొంచెం చిన్న గ్లాస్ ఉంది కదా, ఈ రేషియోలో అయితే తీసుకోండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే బ్రెడ్, నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్ కానీ ఒకప్పుడు మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరి ఇంట్లో రాగి సంగటి మాత్రం కంపల్సరీ ఉండేది. విలేజ్లో అయితే ఇప్పటికీ తింటూనే ఉంటారు. నేను కూడా అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూనే ఉంటా, పిల్లలకు కూడా అలవాటు అవుతుంది అన్నట్టు. అప్పటి వాళ్ళకి జిమ్లు లేవు, రోజంతా కష్టపడి పనులు చేసి ఇలాంటి హెల్దీ ఫుడ్ తినేవాళ్ళు. అందుకే వాళ్ళు ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. అంటారు కదా అప్పట్లో పాతోళ్ళు రాళ్ళెత్తే వాళ్ళని, అంటే పాత వాళ్ళు అంటే మన తాతమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఉంటారు కదా, అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా రాళ్ళు ఎత్తుతారన్నమాట. అప్పట్లో అయితే మన నానమ్మ వాళ్ళు కొలతలు చూడకుండానే చేతి అనుభవంతో చేసేవారు. ఇప్పుడైతే మనం యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నాం. చెప్తారు కదా, ఎంత కొత్త వెరైటీ ఫుడ్ వచ్చినా కానీ ఓల్డ్ టైప్ వంటలు అయితే ఎప్పటికీ మర్చిపోలేము. రాగి సంగటి, రాగి అంబలి, జొన్న సంగటి, ఇవన్నీ ఎంతమందికి తెలిసి చెప్పండి. ఇలా నాకు తినడం అయితే చాలా ఇష్టము. ఇంకా నేను కూడా తింటా, పిల్లలకు కూడా అప్పుడప్పుడు చేసి పెడతా, వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది అన్నట్టు. మనం ఏది తింటే మన పిల్లలు కూడా అదే అలవాటు అవుతుంది కదా. రాగి సంగటి ఇలా రాగులతో చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతుంది. ఎప్పుడు రాగి పిండితోనే కాకుండా ఇలా రాగులతో చేస్తే ఏంటంటే, ఇట్లా రాగులు అనేవి కొంచెం బరకగా పట్టుకోవాలి, మరీ మెత్తగా పౌడర్ లెక్క వేసుకోవద్దు. అలా వేసుకుంటే ఏంటంటే మనం తినేటప్పుడు కొంచెం అవి తగులుతాయి కదా, మనకి మంచిగా క్రంచీ ఫీలింగ్ వస్తుంది, ఇంకా ఎక్కువ తినగలుగుతాం. అది మరీ పౌడర్గా ఉండే ఏంటంటే పిండి అయిపోతుంది, సరిగా తినబుద్ధి కాదు. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. రాగిలో కాల్షియం, ఫైబర్, కొన్ని ఖనిజాలు ఉంటాయి కాబట్టి ఇది హెల్తీ ఫుడ్. ఫైబర్ ఉండడం వల్ల కొంచెం తిన్నా ఫుల్ అయిపోతుంది కడుపు. డైట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇలాంటి పాతకాలపు వంటలు ఇంకేమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా అవి చేయడానికి అయితే ట్రై చేస్తా. ఒకసారి ఇట్లా కలిపి ఇట్లా వదిలేకండి, కింద అనేది అడగంటకుండా ఉండాలి. మాడిపోతే ఏంటంటే టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది, అసలు తినబుద్ధి కూడా కాదు. అందుకే మధ్యలో ఇట్లా చూస్తూనే ఉండండి. ఇంకా రాగి సంగటికి కాంబినేషన్గా నాటుకోడి పులుసు అయితే ఇంకా బాగుంటుంది, కానీ మనం ఓల్డ్ టైప్లో వేస్తున్నాం కాబట్టి అప్పట్లో అయితే ఎక్కువగా పల్లీల చట్నీ అయితే చేసేవాళ్ళంట. ఇంకా మా నాయనమ్మ చేసేటప్పుడు ఇంకా నేనంటే ఇంకా మా నాయనమ్మ స్టైల్లో చేస్తున్నా కాబట్టి చట్నీ కూడా ఆ విధంగానే చేద్దాం అన్నట్టు చట్నీ అయితే చేసిన. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా పల్లీల చట్నీ చేయడం అయితే చాలా ఈజీ, ఆ వీడియో కూడా ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా, మొత్తానికైతే రాగి సంగటి ఇలా కొంచెం లూజ్గానే ఉండాలి, మరీ గట్టిగా అయితే ఏంటంటే మరి అంత తినబుద్ధి కాదు. అందుకే ఇలా ఉంటే మన రాగి సంగటి కూడా అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఇంకా చట్నీ అయితే వేసుకుందాము. కావాల్సినవి అయితే పల్లీలు, కొంచెం ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డ, తర్వాత చింతపండు. ఇంకా ఎండుమిరపకాయలు అయితే నేనైతే కొంచెమే తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా, కారం ఉంటే మరి నాకు కూడా తినబుద్ధి కాదు, వాళ్ళు కూడా తినరు అన్నట్టు నేను కొంచెమే ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇంకా కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే తీసుకోండి. ఇంకా పల్లీలు అయితే కొంచెం దూరగా వేయించుకుందాం, మరీ మాడిపోకూడదు, టేస్ట్ అనేది మారిపోతుంది, చట్నీ కలరే చేంజ్ అయిపోతుంది. అందుకే పల్లీలు అనేది చూసి మంచిగా సిమ్లో మంట పెట్టి ఇట్లా దూరగా అయితే వేపుకుందాం. తర్వాత ఇవంతా మంచిగా ఫ్రై అయిపోయాక తర్వాతకైతే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఎండుమిరపకాయలు ఏంటంటే ఇట్లా వేయంగానే మాడిపోతాయి, అందుకే కొంచెం చూసి మంచిగా అవి వేపుకోండి. మరి మాడిపోతే టేస్ట్ అనేది వేరేగా అయిపోతుంది, అస్సలు తినబుద్దే కాదు. అందుకే నేను చూడండి ఇట్లా వేయంగానే ఇట్లా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది వాటి. చూడండి మీరే. చట్నీ అయితే నేనైతే కొంచెమే వేసుకున్నా, ఎందుకంటే చాలా డేస్ అయింది చేయక, ఇంకా తింటారో తినరో అన్నట్టు కొంచెమే వేసిన. ఇంకా అసలుకి నిజం చెప్తున్నా కదా, ఈ చట్నీ
ఆ రాగి సంగటి కాంబినేషన్ అయితే ఎంత బాగుందంటే అసలు మాటలు చెప్పలేను. ఎన్ని రకరకాల ఫుడ్ రెసిపీస్ వచ్చినాయి, ఎన్ని కొత్త రకాల వంటలు వచ్చినా అసలుకి నాకైతే కొన్ని వంటల పేర్లు కూడా తెలియవు. అలాంటి రెసిపీస్ వచ్చినా కూడా ఇట్లా మనం పాతకాలపు వంటల రుచిని అయితే మర్చిపోలేము. అసలు నానమ్మ వాళ్ళ చేతి రుచి అయితే నేనైతే అస్సలు మర్చిపోలేను. ఇంకా మా నానమ్మ చేస్తుంది వంట, ఇప్పటి వాళ్ళు కూడా అంత టేస్టీగా చేయరేమో, వాళ్ళ అనుభవంతో చేస్తారు కదా. ఎంత టేస్టీగా కుదురుతుంది అంటే అంత టేస్టీగా, ఎంత ఎమ్మిగా ఉంటుంది ఫుడ్ అనేది. ఇలా అన్నీ మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఇలా వేసుకొని తర్వాత కొంచెం పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి అన్నీ. అది చింతపండు రసం ఉంది కదా, చింతపండు రసంని అడ్జస్ట్ చేసుకొని మంచిగా పేస్ట్ లెక్క అయితే వేసుకోవాలి. ఒకప్పుడు అయితే రోళ్ళలో మంచిగా దంచి రోటి పచ్చడి చేసి తినేవాళ్ళు, ఎంత బాగుంటుంది కదా. మనం ఎంత మిక్సీలో వేసుకున్నా కానీ రోటి పచ్చళ్ళు వేసి ఆ టేస్టే వేరు. మనమైతే ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం. హైదరాబాద్లో రోకలి దంచితే మనమైతే రూమ్లలో ఉంటున్నాం, కింద వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కదా అన్నట్టు ఇంకా నేనైతే మిక్సీలో అయితే పట్టేసిన. ఇంకా టేస్ట్ మాత్రం అస్సలకి చెప్తున్నా కదా మాటలు చెప్పలేను. తప్పకుండా మీరైతే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఇంకా మా పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తిన్నారంటే ఇంకా మీరే చూడండి. ఇలాంటి ఇంకా ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. చలో మరి, బాయ్ బాయ్.